పూజ చేయటానికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా? సిద్ధంగానే ఉన్నాయండి, రండి. అమ్మా తల్లి, అందరూ అమ్మవారిని వేడుకోండి. చెయ్యబోయేది తాలి దశాబ్దాలు దాటినా కొట్టుకోబోయే వారి మెడలో నిలబడిపోవాలి. ఆ అమ్మాయి జీవితం ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ దీర్ఘాయుష్మంతులై ఉండాలని అందరూ అమ్మవారికి మనసారా దండం పెట్టుకోండి. ఇదిగో చూడు మీనా, ఆ తాళి నా కూతురు మెళ్ళలోనే పడాలి చెప్తున్నాను. అదే వదిన నేను మొక్కుకుంటున్నాను. నాకు వేరే కోరిక ఏముంటుంది? అమ్మా, వెన్నెల మెడలో ఈ తాళి పడాలి తల్లి. నువ్వే అందుకు తోడుగా ఉండాలి. ఇది జరిగేలా చూడమ్మా. మాకున్న దిక్కు నువ్వు ఒక్కదానివే. నిన్నే నమ్ముకునున్నాం. అత్తయ్య, శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు టెంకాయ కొడితే ఇలా అయిందేంటత్తయ్య? ఏంటి మీనా, మంచి టెంకాయ తీసుకుని రాకూడదా? అయ్యో, నాకేం తెలుసు? ఏం కంగారు పడకండి. కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది మామూలు విషయం. మీనా, నువ్వు బాధపడకు, అంతా చక్కగానే జరుగుతుంది. మణమ్మా, అమ్మా, వేరే కొబ్బరికాయ తీసుకునిరా. సరే అమ్మా. ఇది ఇవ్వండి. తీసుకోండి. టెంకాయలో పువ్వు వచ్చిందమ్మా. తాళి పూర్తవగానే మీకు కాల్ చేస్తానమ్మా. సరే ఆచార్య గారు, ఒక మంచి రోజు చూసుకుని మేమే వచ్చి తీసుకుంటాం. సంతోషమమ్మా. అలా అయితే మేము బయలుదేరుతామమ్మా. వస్తామండి. మంచిది.
అత్తయ్య ఉమ్, ఆచార్య గారు ఫోన్ చేస్తున్నారు. ఉమ్. చెప్పండి ఆచార్య గారు. మేడం, తాళి పూర్తయింది. ఆ, ఇవాళ అద్భుతంగా ఉంది. నేనే తాళి తీసుకొని వస్తాను. ఆ, పూజకి కావలసినవన్నీ ఏర్పాటు చేయండి. ఉమ్, ఉమ్. 10:30-11 గంటలకు చాలా ఆ, బాగుంది. సరే, తప్పకుండా రండి. ఏమంటున్నారు అత్తయ్య? తాళి చేయడం పూర్తయిందట, తీసుకొస్తున్నాను అని చెప్పారు మీనా. ఉమ్, సుమంగళిల్ని 7 మందిని రమ్మన్నారు. తాళి పూజ చెయ్యాలి. అది పూర్తయ్యాక వాళ్ళకి తాంబూలాల్లో డబ్బులు పెట్టి పంపిద్దాం. ఉమ్? మీనా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. సరే, నేను ఏర్పాటు చేస్తాను. ఆ కంటైనర్ ఇవాళ డెలివరీ చేసేద్దాము. ఖచ్చితంగా మీకు కరెక్ట్ టైంకి వచ్చి చేరుతుంది. సరే సార్, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. బంగారి, చెప్పండి మేడం. ఆచారి గారు తాళి తీసుకొస్తున్నారంట. అత్తయ్య సుమంగళి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పారు. నువ్వేం చేస్తావంటే, ఇది చాలా ముఖ్యమైన ఫంక్షన్. ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకో, నాకు పిచ్చి కోపం వస్తుంది. తేడా రాదు మేడం, అంతా కరెక్ట్గానే చేస్తాను. ఏంట్రా ఈవిడ ఇన్ని రోజులు ఇంత కోప్పడింది, ఇప్పుడు నాకు ఈ పని చెప్తోందేంటి అని చూస్తున్నావా? అలాంటిదేం లేదు మేడం. నువ్వే ఆలోచించు, బ్రహ్మాండంగా ఆలోచించు, అందులో ఏ తప్పు లేదు. కాని ఇలాంటి పనులన్నీ చేసినప్పుడే నువ్వు ఈ ఇంటికి పని చేయడానికి వచ్చావని నీకు తెలుస్తుంది. అందుకని నేను ఈ పని చేయమని చెప్పాను. చేస్తావు కదా? నా అన్న కూతురు వెన్నెలుండాల్సిన చోటిది. దీన్ని చూస్తుంటేనే కోపం తన్నుకుంటూ వస్తోంది. ఛీ! ఏంటి, పని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే నిలబడున్నావు? చెయ్యి పో. సరే మేడం. జాను, ఆ, హాయ్ ఆంటీ. ఈ చీర ఎలా ఉందాంటీ? ఆ, బావుంది. అంతా మీ అబ్బాయి సెలెక్షన్.